మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే టెన్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము గతంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్, అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి క్లియర్ కట్గా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్గా నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అండి. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. చూడండి, మెయిన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కావచ్చు, అదేవిధంగా వివిధ ఎర్రర్ ఆఫ్ సెంటెన్స్లో అడగడం అనేటువంటి జరుగుతుంది. ఇఫ్ కండిషనల్లో కావచ్చు, అన్ని రకాలుగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి క్లియర్ కట్గా తెలుసుకుంటే ఈజీగా అయితే మార్క్ అయితే వస్తుంది మనకు. మెయిన్గా చూసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మెయిన్గా ఇక్కడ వాడబడేటువంటిది మెయిన్ వర్బ్. ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్ వర్బ్ ఏముంటుందండి, కంటిన్యూ అని కనిపిస్తే కంపల్సరిగా మనకు వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ అని చెప్తాము. దీనికే V4 ఫామ్ అని చెప్తాము. దీనికే ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్తామండి. ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్తాము. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. వాట్ ఈస్ కాల్డ్ అబౌట్ V4 అనేటువంటిది అడిగారండి. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేటువంటిది చెప్తామండి. అదే రకంగా ఇందులో వాడబడేటువంటి హెల్పింగ్ వర్బులు ఒకసారి మనం చూసినట్లయితే హెల్పింగ్ వర్బ్ ఏం వాడతామండి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ అండి. హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ అనేటువంటిది వాడుతామండి. ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ గతంలో ఒక పని ప్రారంభమై ఆగిపోకుండా వర్తమానం అంటే ప్రస్తుతంలో కూడా కొనసాగుతున్నట్లయితే ఆ పనిని తెలియజేయటకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటే, ఇంకా అయిపోలే, ఇంకా జరుగుతూనే ఉంటే అలాంటి పనులను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ హీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఈ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాడు, ఇంకా చూడడం అయిపోలేదు అన్నట్టు. కాబట్టి ఈ రకంగా చెప్పేటువంటి సందర్భాలలో ఈ టెన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకు మెయిన్గా స్ట్రక్చర్ రాసుకున్నట్లయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిన్స్ అండ్ ఫర్. ఈ సిన్స్ అండ్ ఫర్ అనేటువంటిది చాలా చాలా సందర్భాల్లో మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా సిన్స్ అండ్ ఫర్ అనేటువంటిది మనకు ప్రిపోజిషన్లో కూడా అడుగుతూ ఉన్నాడు. ఒక్కసారి దీని స్ట్రక్చర్ తెలుసుకుంటే మనము సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇందులో మనకు అగ్రిమెంట్ అనేటువంటి చూసినట్లయితే హ్యావ్ బీన్ దేనికి వాడాలి, హ్యాస్ బీన్ దేనికి వాడాలి. ఐ, వి, యు, దేకు హ్యావ్ బీన్ అనేటువంటిది వాడాలండి. అన్నిటికీ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ వాడతాము. హీ, షీ, ఇట్, నౌన్, సింగులర్ వీటన్నిటికీ మనం ఏం వాడతామండి, హ్యాస్ బీన్ అనేటువంటిది వాడుతామండి. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్కు హ్యావ్ బీన్ అనేటువంటిది వాడుతామండి. రెండు కానీ అంతకంటే ఎక్కువ నౌన్లు కానీ అదేవిధంగా ప్రనౌన్లు కానీ వాడినప్పుడు మనకు ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది, హ్యావ్ బీన్ అనేటువంటిది వాడుతామండి. ఒక్కసారి ఇండికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్ అంటామండి ఇవన్నీ కూడా. ఈ కీవర్డ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి, సిన్స్ అదేవిధంగా ఫర్ అండి. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఇక్కడ రాస్తున్నా సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అండి. అదేవిధంగా ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అండి. పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ అంటే సిన్స్ 10 AM. కానీ మనము 2 గంటలైంది ఇప్పుడు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపుగా 10 నుంచి 11, 12, 1 అంటే 3 గంటలు మొత్తాన్ని కలిపి చెప్తే ఫర్ 3 hours అంటే ఎగ్జాక్ట్లీ టైం చెప్తేనేమో దానికి సిన్స్ వాడతామండి ఇక్కడ. అదేవిధంగా మొత్తాన్ని కలిపి టైం చెప్తేనేమో ఫర్ వాడతాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిన్స్ అనేటువంటిది నువ్వు పుట్టినటువంటి సంవత్సరము 1987 ఉందనుకోండి, దానికి సిన్స్ వాడతామండి. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 36 సంవత్సరాలు అంటే దాని ముందు ఏం వాడతామండి, ఫర్ వాడతాం క్లియర్ కట్గా. క్లాస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే దాదాపుగా మనకు 10 o'clock స్టార్ట్ అయిందంటే సిన్స్ వాడతామండి. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని గంటల క్లాస్ జరిగిందంటే దాదాపుగా 45 minutes జరిగిందంటే మొత్తానికి 45 minutes అనేటువంటిది ఎగ్జాక్ట్ టైం కాకుండా మొత్తానికి డ్యూరేషన్ ఆఫ్ దట్ టైం చెప్తున్నాం కాబట్టి మనకు ఫర్ వాడతామండి. అండ్ ఫర్ను మనము క్లియర్ కట్గా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా చూసినట్లయితే
ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ అంటే దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఫస్ట్ ఐ ఉంది, తర్వాత ఇంగ్లీష్ సిన్స్ 1990 అనేటువంటిది ఉంది, ఎగ్జాక్ట్ టైం. ఇక్కడ చూడండి టీచ్ ఇచ్చాడు, అదేవిధంగా సిన్స్ ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ రాసుకోవాలి. సబ్జెక్టు రాసుకున్నామండి ఐకి ఏమొస్తుందంటే హ్యావ్ బీన్ వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ బీన్. టీచ్ ఇచ్చిండు, మనం ఏం చేయాలి, టీచింగ్ అనేటువంటిది రాయాలి. చాలా సింపుల్ అండి. కీవర్డ్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ రాయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇట్ అనేటువంటిది ఇచ్చాడు, సిన్స్ మార్నింగ్, సిన్స్ అనేటువంటిది టెన్స్, దానికి సంబంధించి ఇట్ అనేటువంటి దానికి ఏమొస్తుందంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ వస్తే హ్యాస్ బీన్ అనేటువంటిది వస్తుంది, ఇట్ హ్యాస్ బీన్. రెయిన్ అంటే ఏమొస్తుందండి, రైనింగ్ అనేటువంటిది వస్తుంది. చాలా సింపుల్ అండి. మాధవి పెయింట్ ద పిక్చర్ సిన్స్ 9 o'clock, 9 o'clock నుంచి ఆమె పిక్చర్ వేస్తూనే ఉన్నది అనేటువంటిది సిన్స్ వాడాడు. ఇక్కడ మాధవి సింగులర్ కాబట్టి ఇట్ హ్యాస్ బీన్. పెయింట్ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది, పెయింటింగ్గా మారుతుందండి. దే అనేటువంటిది ఇచ్చాడు, రిపేర్ ఫర్ 4 years. చూడండి దే అనేటువంటిది వాడాడు, దే అనేటువంటిది దే హ్యావ్ బీన్. రిపేర్ అనేటువంటిది రిపేరింగ్. అంటే చాలా సింపుల్గా 5th one, 6th one, 7th one ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. 8th, 9th, 10th ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా సందర్భాల్లో మనం చేస్తామనుకుంటాము, చేయమండి. ఒకసారి తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా నోట్ చెప్తున్నానండి, సిన్స్ ఫర్లు టైంలో గుర్తించడానికి మనం అయితే ఉపయోగిస్తాం. మెయిన్ వర్బ్ లేనప్పుడు దానికి పాజిటివ్గా భావించి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ రాస్తాము. ఒకవేళ మనము ఇక్కడ చూడండి ఫర్ 5 days, ఫర్ 5 days ఇక్కడ బీఈ అనేటువంటిది వస్తే బీ ఫామ్ అనేటువంటిది ఏ టెన్స్లో అడుగుతాడంటే కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే అడుగుతాడు. కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో అడగవచ్చు, అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అడగవచ్చు, అదేవిధంగా మనకు పాస్ట్ టెన్స్లో అడగవచ్చు, ఫ్యూచర్ టెన్స్లో అడగవచ్చు. కాబట్టి కంటిన్యూస్ టెన్స్ ఏదైతే పేరు కలిగి ఉంటుందో దాంట్లో బీ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఫర్ అనేటువంటిది అడిగింది ఇక్కడ కాబట్టి ఫర్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డు. ఇక్కడ సి అడిగింది కాబట్టి సికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ హ్యాస్ బీన్ అనేటువంటిది రాయాలి. ఇక్కడ ఇట్ ఇచ్చాడు, ఇక్కడ ఫర్ ఇచ్చాడు. ఫర్ అంటే ఏ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్ వాడాలని తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇట్ ఇచ్చాడు కాబట్టి ఇట్ అనేటువంటిది ఇట్కు హ్యాస్ అనేటువంటిది రాస్తాము, బీన్. దే ఇచ్చాడు, దేకి ఇక్కడ సిన్స్ అనేటువంటిది వాడాడు. సిన్స్ అంటే మనకు ఈ టెన్స్ అని గుర్తుపట్టడానికి. తర్వాత దేకి ఏం వాడతామండి, హ్యావ్ వాడతాము. తర్వాత బీన్, హ్యావ్ బీన్. అంటే బీఈ అంటే బీ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ను వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనమైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అన్ని ఎగ్జాంపుల్స్ చేసుకోవడం అనేటువంటిది జరగాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ లాంగ్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తామండి. ఎక్కువ ఎగ్జామ్లో అడగలేదు, బట్ మనం తెలుసు. హౌ లాంగ్ డాస్ ఇట్ రెయిన్ హియర్. హౌ లాంగ్ అనేటువంటి హౌ లాంగ్ ఇట్ అనేటువంటిది ఇంటరాగేటివ్ కాబట్టి హ్యాస్, తర్వాత బీన్. రెయిన్ అనేటువంటిది రైనింగ్ అనేటువంటిది అవుతుంది. అంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనం తెలుసుకోవడానికి చెప్తున్నాం. దే ఉంది కాబట్టి హ్యావ్ వాడతామండి. తర్వాత బీన్ ఉంది కాబట్టి బీన్ రాస్తాము. తర్వాత వర్క్ అనేటువంటిది వర్కింగ్గా రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా రాసుకుంటే ఈజీగా అవుతుంది. అయితే ఇక్కడ నోట్ అనేటువంటిది చెప్పామండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించినటువంటి వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్కు సంబంధించినటువంటి వర్బ్ ఫామ్స్ వస్తే ఇక్కడ ఇచ్చారండి చూడండి. ఐ హ్యావ్ బీన్ నోయింగ్, నోయింగ్కు ఐఎన్జీ ఫామ్ ఉండదండి. బిలాంగింగ్కు ఐఎన్జీ ఫామ్ ఉండదు. అదేవిధంగా లైకింగ్కు లైక్ ఐఎన్జీ ఫామ్ ఉండదు. హ్యావ్కు ఐఎన్జీ ఫామ్ ఉండదు. ఇవి ఒకవేళ వస్తే స్ట్రక్చర్ ప్రకారం కరెక్టే, కానీ ఇక్కడ ఐఎన్జీ ఫామ్ తీసుకోదు ఇది. కాబట్టి దీనికి ముందు ఉన్నటువంటి టెన్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఐ హ్యావ్ బీన్ కూడా తీసేస్తాం, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ తీసేయాలి. నోయింగ్ అనేటువంటిది నౌన్ V3గా మార్చాలండి. కాబట్టి ఈ రకంగా రాస్తే సరిపోతుంది. ఇట్ హ్యాస్ బీన్ బిలాంగింగ్ టు అవర్ విలేజ్ అనేటువంటిది ఉంది. ఇట్ హ్యాస్ బీన్ అంటే ఇక్కడ హ్యాస్ అనేటువంటిది ఉంటుంది, బీన్ తీసేస్తాము. బిలాంగింగ్ తీసేసి ఏం చేస్తామంటే బిలాంగుడ్ V3గా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా 3rd one, 4th one ఇవన్నీ కూడా రాస్తే సరిపోతుంది. సో ఈ రకంగా మనకైతే ఈ టెన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. వీలైతే మనకు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సిన్స్ మరియు ఫర్ అనేటువంటిది ప్రత్యేకంగా ఎగ్జామ్లో అడగడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై, సీ యూ.